మనిషి కుమారుడు అనేకమైన హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని యేసు తను బోధింప ఆరంభించెను. ఈ మాటలు ఆయన బహిరంగంగా చెప్పెను. యూదులు యేసునొద్దకు వచ్చి, నీవు దేవాలయమును శుద్ధి చేయుచున్నావే, సూచ్యక్రియలు ఏ సూచిక్రియ మాకు చూపిదమని ఆయనను అడుగుగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. ఆయన తన శరీరమును దేవాలయము గురించి ఈ మాట చెప్పెనని శిష్యులు ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత జ్ఞాపకము చేసుకొని లేఖనములను యేసునందు విశ్వసించిరి. శాస్త్రులు, పరిసయ్యులు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పక, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా సూచక్రియే గాని ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదని వారు